జయశంకర్ జిల్లా కేంద్రంలో బక్రీద్ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం బక్రీద్ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భూపాల్పల్లి పట్టణంలోని బాంబులగడ్డ సిఆర్ నగర్ ఈద్గాలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన బక్రీద్ వేడుకలలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక సమాజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవాజ్ఞను అనుసరించి సమాజ హితం కోరే ప్రతి ఒక్కరూ నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం మనకు బక్రీద్ పర్వదినం సూచిస్తుందన్నారు. అనంతరం పలువురు ముస్లిం సోదరులు ఎమ్మెల్యే జిఎస్ఆర్ను ఆలింగనం చేసుకున్నారు. ఈ వేడుకల్లో భూపాల్పల్లి డీఎస్పీ సంపత్రావు, చిట్యాల సిఐ మల్లేష్, ఎస్ఐలు పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి మనం ఒక ఆలోచన చేయాలి. ఈరోజు ఈ భారతదేశంలో అన్ని కులస్తులు అన్ని మతస్థులు ఈరోజు ఎవరికి ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళ యొక్క దేవుని నమ్ముకుంటారు. అంటే ఈరోజు రాజకీయాలతో కులాలతో మతాలతో తీసుకొచ్చేటువంటి శక్తులను మనకు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముసల్మాన్ సోదరులు కానీ హిందూ సోదరులు ఆరాధన ఉన్నారు. ఈరోజు మేము హిందూ మరి సోదరులందరూ కూడా అన్నారు దగ్గరికి పోయి ఒక ముక్కి గొర్రెలు కోసుకొని ఆ ముక్కు తీసుకొని వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కనుక నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు క్రిస్టియన్ కానీ ముస్లింలు కానీ హిందువులు కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటే, కానీ కులాలతో మతాలతో రెచ్చగొట్టి ఈరోజు రాజకీయాలు అడ్డుకునేటువంటి శక్తులను ఒక కన్నా కనిపెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, నేను 3 సార్లు ఓటమి చెందిన 3వసారి నన్ను మీ ఆశీస్సులతో మీ జీవనాలతో ఆశీస్సులతో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి 63 నిజాన్ని అందించిన గెలిపించిన ముసల్మాన్ సోదరులు నియోజకవర్గ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని భూపాల్పల్లి పట్టణంలోని పలువురు ముస్లిం సోదరుల ఇళ్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వయంగా వెళ్లి షీర్ కుర్మా సేమియాలు రుచి చూశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎమ్మెల్యేను సన్మానించారు.